వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ వ్యవహారం సీరియస్ అయింది. సమన్లు ఇచ్చిండ్రని, నోటీసులు ఇచ్చిండ్రని పెద్ద హడావిడి అవుతుంది. దీని మీద మాట్లాడితే మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. సార్, ఈ కేసులో అసలు ఈ సెక్షన్లు ఏంది, ఈ కేసు ఏంది, ఈ సమన్లు ఇచ్చిండ్రు అందరికీ సీఎం రేవంత్ రెడ్డితో సహా సోషల్ మీడియా వారియర్స్గా కాంగ్రెస్ వాళ్ళకి అంటున్నారు. యాక్చువల్లీ దేర్ ఇస్ అ కన్ఫ్యూజన్. సోషల్ మీడియాలో ఒకలాగా వాళ్ళ అఫీషియల్ పేపర్ వెలుగులో కూడా సమన్స్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ నాకున్న సమాచారం బట్టి ఏంటంటే 91/160 సిఆర్పిసి నోటీస్ మాత్రమే ఇచ్చారు వాళ్ళకి. 91 సిఆర్పిసి ఏం చెప్తుందంటే, మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులో మీరు వచ్చి ఇవ్వండి. ఆ సమాచారాన్ని తీసుకుపోవడానికి 160 ఎవరైనా ఒక వ్యక్తి పోవచ్చు. వాళ్ళ అడ్వకేట్ కానీ, వాళ్ళ రిప్రజెంటేటివ్ కానీ ఆ సమాచారాన్ని తీసుకొని పోవడానికి 160. సో ఇక్కడ ఏంటంటే 91/160 నోటీస్ ఇచ్చారు నాకు ఉన్న సమాచారం బట్టి. బట్ నిన్న మొన్నటి నుంచి అంతా కూడా పేపర్లలో సమన్స్ ఇచ్చారు. సమన్స్ విల్ బీ గివెన్ బై కోర్ట్. వన్స్ దట్ కేస్ రీచెస్ టు ద కోర్ట్, అపియరెన్స్ అప్పుడు ఆ విట్నెస్ గానో లేకపోతే అక్యూజ్డ్ గానో రాకపోతే, పలానా రోజు నీ కేసు ఉంది, పలానా 15వ తారీఖు మే నాడు మీరు రండి, రావాల్సి ఉంటుంది, మీ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్ అని అప్పుడు సమన్స్ ఇస్తారు. అది కోర్టుకు కోర్టు నుంచి వచ్చేది వాటిని సమన్స్ అంటారు. కానీ మరి అది తెలుసో తెలియక చాలామంది పేపర్లలో సమన్స్ ఇచ్చారు, చాలా సీరియస్ కేసు అట్లేం లేదండి. అంటే ఇవాళ నాకు తెలిసిన సమాచారం బట్టి ఢిల్లీలో వాళ్ళ లాయర్ కూడా ఏదో అమ్మాయి మాట్లాడుతూ ఉంటే విన్నా నేను కూడా. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ నోటీస్ ఇష్యూడ్ టు ద రేవంత్ రెడ్డి, ఫర్ విచ్ ఆల్రెడీ ఆయన అడ్వకేట్ని పెట్టుకున్నాడు, జవాబు ఇచ్చి ఉంటారు ఈ పాటికి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ జరిగిందని చెప్తున్నది. ఎట్లా ఉండొచ్చు ఈ కేసులో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లేదా పరిణామాలు? అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది ఫ్యాబ్రికేట్ చేశారు, క్రియేట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిలో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేశారు అన్నప్పుడు సీరియస్ ఉంటుంది. అది వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఒరిజినల్గా ఏ వీడియో షేర్ అయింది, ఎక్కడి నుంచి షేర్ అయింది, మూలాల్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒరిజినల్ ఎక్కడి నుంచి ఒక బయటికి రావాలి కదా, ఒక వీడియో అయితే బయటికి రావాలా. ఫస్ట్ వీడియో ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది అక్కడ మూలాల్లోకి వెళ్ళి అది ఈజీగా దొరుకుతుంది సోషల్ మీడియాలో. అప్పుడు ఏమవుతుందంటే 468 సెక్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఫ్యాబ్రికేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఫేక్ వీడియో అండ్ మార్ఫింగ్ ఆఫ్ అమిత్ షా. ఆయన వాయిస్ని మార్ఫింగ్ చేసి రీరైట్ చేశారు దాన్ని. సో అది చాలా సీరియస్ అవుతుంది. దాని మీద దేశ హోంమంత్రి కాబట్టి 124 సెక్షన్ పెట్టచ్చు ఐపీసీలో. అందులో లైఫ్ సెంటెన్స్ ఉంది. దేశద్రోహం సెడిషన్ కేసు పెట్టచ్చు. అంటే రెండు వర్గాల మధ్య వైషమ్యాలు క్రియేట్ అయ్యే విధంగా ఉన్నాయి అని భావిస్తే అప్పుడు ఆయనను కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఆయన క్రియేట్ చేసి పబ్లిక్లో వదిలాడా, లేకపోతే ఎవరో క్రియేట్ చేసిన దాన్ని ఆయన షేర్ చేశాడా ప్రజల్లోకి అనేది చూస్తారు. షేర్ చేసినా కూడా అంతే ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఎవరైనా కూడా ఒక కంటెంట్ని పబ్లిక్లోకి షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది ముందు ఆ పాఠం నేర్చుకోవాలి. ఎవరైనా కూడా అంత పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సింపుల్గా నాకు వచ్చిందండి నేను షేర్ చేశానంటే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఈ సెక్షన్ ఆయనకు కూడా వర్తిస్తుంది. కొంచెం లీనియంట్ వ్యూ ఉంటుంది ఆయన మీద. బట్ మెయిన్గా ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేశారో ఆ సోషల్ మీడియా వారియర్స్ అనుకోండి, లేకపోతే క్రియేటర్స్ అనుకోండి, వాళ్ళ మీద చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టే అవకాశం మటుకు ఐపీసీతో పాటు సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఆ సెక్షన్ కూడా, అంటే ఇట్ కమ్స్ అండర్ సైబర్ క్రైమ్. సో సైబర్ క్రైమ్ కింద ఏంటంటే 3 years శిక్ష ఉంటుంది అందులో. ఇవన్నీ కూడా క్రియేటర్స్తో పాటు షేర్ చేసిన వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే చాలాసార్లు ఎలక్షన్స్లో చూస్తుంటాం సార్, ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు చాలా తిరుగుతూ ఉంటాయి. కానీ ఏవి సీరియస్గా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా, సైబర్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా సీరియస్ కావు. అదేదో ఎలక్షన్ పర్పస్ అయిపోతుంటుంది. ఈ కేసు మాత్రం ఎందుకు సీరియస్ అయింది? ఈ కేసు ఎందుకు సీరియస్ అయిందంటే ఆ రిజర్వేషన్స్ ఇష్యూ గురించి ఆయన అనని మాటలు వీళ్ళు క్రియేట్ చేశారు. అది మార్ఫింగ్ చేసి ఆయన ముస్లిం మతపరమైన రిజర్వేషన్లు మేము ఎప్పటికీ ఒప్పుకోము అనే వర్డ్ని కట్ చేసి మేము వస్తే మళ్ళీ అధికారంలోకి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ తీసేస్తాము అని అది ప్రచారం చేశారు. అది చాలా పెద్ద ఇది కదా. 2 వర్గాల మధ్య, 2 కులాల మధ్య, మతాల మధ్య
చిచ్చు పెట్టే విధంగా, వైషమ్యాలు రేకెత్తించే విధంగా ఉంది కాబట్టి ఇంత సీరియస్ ఉంది. దట్ టు హోమ్ మినిస్టర్. అంత పెద్ద ఒక దేశానికి హోమ్ మినిస్టర్ వీడియోని మార్ఫింగ్ చేస్తే చర్యలు లేకపోతే సామాన్య ప్రజలు అది ఈజీగా తీసుకుంటారు కదా. దేర్ఫోర్ దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇప్పటి వరకు పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం వీళ్ళు జస్ట్ సాక్షులు మాత్రమే, నిందితులు కాదు. నెక్స్ట్ ఈ కేసు నెక్స్ట్ పరిణామం ఎట్టుండొచ్చు? నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాయర్ పోయి ఏదో రిప్లై ఇచ్చినా అని చెప్తుంది ఆ అమ్మాయి ఢిల్లీలో. ఆ రిప్లైకి సాటిస్ఫై అయ్యారనుకోండి, అక్కడికి ఆగిపోతుంది. ఆ రిప్లై కనుక సాటిస్ఫై లేకుండా మాకు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఆయనని ఈ ఎఫ్ఐఆర్ అనేది కోర్టులో ఉంటుంది ఆల్రెడీ. కోర్టులో అప్పుడు వాళ్ళు ఎవరు ఈ సోషల్ మీడియా ఎవరైతే క్రియేట్ చేస్తారో, ఫ్యాబ్రికేట్ చేస్తారో వాళ్ళని ముందు మటుకు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా, ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. సపోజింగ్ వాళ్ళు కనుక చెప్పారనుకోండి, పలానా వ్యక్తి మా పీసీసీ ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారు కాబట్టి మేమే దీన్ని క్రియేట్ చేశామన్నారనుకోండి, అప్పుడు వీళ్ళందరి మెడకు చుట్టుకుంటుంది ఎవరెవరైతే దీని వెనక ఉన్నారో. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ దట్ విట్నెస్ కన్ఫెసెస్ బిఫోర్ ది పోలీస్. ఢిల్లీ పోలీస్ ముందర వెళ్ళి వీళ్ళు చెప్తేనే నేను చేశానంటే వీళ్ళందరూ ఇరుక్కుంటారు. రేవంత్ రెడ్డి పేరు చెప్తారా, నా పేరు చెప్తారా, మీ పేరు చెప్తారా, అప్పుడు తెలుస్తుంది. అది అప్పటిదాకా అంత సీరియస్ ఏం లేదు నాకు తెలిసి. ఎట్లా గుర్తిస్తారు సార్ ఈ వీడియో పలానా దగ్గర తయారైందనో, లేకపోతే పలానా వాళ్ళు ఫస్ట్ షేర్ చేసిండ్రనో, అట్లా ఫస్ట్ షేర్ చేసిన వాళ్ళు తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉండొచ్చు కదా, ఎట్లా గుర్తుపడతారు ఇవన్నీ? అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్కి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోలీస్ ప్రతి జిల్లాలో ప్రతి స్టేట్లో ఉంటుంది పోలీస్. ఆ వ్యవస్థ వాళ్ళు రిట్రీవ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా మీరు డిలీట్ చేసినా కూడా, ఇప్పుడు కవిత కేసులో మనం చూసాం, ఆమె 10 ఫోన్లు ఏదో ఇట్లా చూపించింది, నేను అవన్నీ రీరైట్ చేసి ఇచ్చాము అని ఏదో చెప్పింది. బట్ అవన్నీ కూడా వాళ్ళు రిట్రీవ్ చేశారు. సో దే విల్ బి సిస్టమ్. ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మీరు డిలీట్ చేసిన మదర్ బోర్డులోనూ ఎక్కడో ఉంటుంది అది. సపోజింగ్ గూగుల్ సహాయం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. దాన్ని పోలీసు వాళ్ళు రిట్రీవ్ చేస్తారు. రిట్రీవ్ చేసినప్పుడు క్రియేట్ ఎవరు చేశారు, ఏ ఫోన్ ద్వారా క్రియేట్ అయింది, ఏ ఫోన్ నుంచి ఫస్ట్ ఎవరికి పోయింది, తర్వాత ఎవరెవరికి వచ్చింది, లాస్ట్కు రేవంత్ రెడ్డి ఎన్నో వ్యక్తి ఇది షేర్ చేసిన వ్యక్తి అన్నీ తెలిసిపోతాయండి. 100 మందికి షేర్ చేసినా ఫస్ట్ ఎవరో తెలుస్తుంది, లాస్ట్ ఎవరో కూడా తెలిసిపోతుంది. అంత సైబర్ టెక్నాలజీ అడ్వాన్స్ ఉంటుంది పోలీసు వాళ్ళ దగ్గర. ఇప్పుడు సీరియస్ సెక్షన్స్ ఏమున్నాయి సార్ ఈ కేసులో? ఇప్పుడు నోటీసులు ఉన్న ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 91 నోటీస్ చూస్తే ఇట్స్ ఓన్లీ మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి అని 91/160 నోటీస్ మట్టుకు ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏముందో మనకు తెలియదు. ఇట్స్ ఓన్లీ 91/60 అనే నోటీస్ చెప్తుంది ఆ అమ్మాయి. ఎఫ్ఐఆర్లో చదివితే కానీ తెలియదు మనకు, అన్లెస్ యూ రీడ్ ది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్లో వాళ్ళు రాస్తారు ఏ సెక్షన్స్ కింద ఈ కేసు ఎవరి మీద పెట్టాము. అన్నోన్ పర్సన్స్ అని పెట్టచ్చు, లేకపోతే సైబర్ ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టేట్ సోషల్ మీడియా హెడ్ ఎవరో వాళ్ళ పేరు పెట్టచ్చు. అవన్నీ అన్లెస్ యూ రీడ్ ది ఎఫ్ఐఆర్ యూ కెనాట్ టెల్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇది అమిత్ షా వీడియో మార్ఫింగు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపైన అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.